ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్సుమాంజలి. ముందుగా భగవత్ నామస్మరణ చేద్దాం, ఓంకారం చెప్దాం. సిద్ధంగా ఉండండి. జ్ఞానముద్రలో కూర్చోండి, వెన్ను తిన్నగా ఉంచుకోండి. మరలా శ్వాస. ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ పునర్దు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ ఆరోగ్య అభిలాషులందరూ, మనమందరం కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఆశించి ఉదయాన్నే ఈ కార్యక్రమంలో కూర్చుంటున్నాం, ఈ విజ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఆరోగ్యం రావాలంటే బాహ్యంగా వ్యాయామాలు, ఈ ఆసనాలే కాదు, అంతర్ముఖంగా కూడా మార్పు రావాలి. అంతర్ముఖంగా 6 దొంగలు ఉన్నారు. ఈ 6 దొంగల్ని బయటికి తరమాలి. బయట మనల్ని చెడగొట్టే వాటికంటే కూడా ఈ లోపల కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు, వీటిని తరిమేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది. కామం, కోరిక. ఈ కోరికలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఒక కోరిక తిరిగితే ఇంకొక కోరిక, ఒక కోరిక తిరిగితే ఇంకొక కోరిక. కోరికలతో ఎప్పుడు సుఖమే లేదు, గమనించండి. ఆశ ఉండొచ్చు, ఆశ లేదే జీవితం లేదు, ఆశ లేదే బ్రతుకే లేదు. ఆశకి దురాశకి మధ్యలో చిన్న లైన్ ఉంటుంది. కోరికలు ఉండాలి, మంచి కలలు కనాలి, మంచి ఆలోచనలతో ఉండాలి. కానీ కోరిక, కామం అధికం, తృప్తే లేదు. తృప్తి లేని వాడికి జీవితంలో ఆనందం, ఆరోగ్యమే లేదు. నెలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు వస్తున్నా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఆనందం లేదు, ఆరోగ్యం లేదు. ఇంకా ఏదో కావాలని నేను చాలా గమనించాను. వైజాగ్ బీచ్లో ఒక వ్యక్తి చక్కగా చిన్న ముంతకింద పప్పు అమ్ముకుంటున్నారు. 5 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు. నాయనా ఎలా ఉంది నీ జీవితం? చాలా హ్యాపీగా ఉంది సార్. 5 గంటల వరకు చక్కగా నేను ఇంట్లో ఇవన్నీ సిద్ధం చేసుకొని వస్తాను. 5 నుంచి 10 వరకు రోజుకి ఒక 500, 600 తీసుకెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది, 2 పిల్లల్ని చదివించుకుంటున్నానని చెప్పాడు. కానీ 2 లక్షలు వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి సుఖం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎక్కడా భార్యాభర్తలు
ఆనందంగా ఉంది లేదని చాలామందిని నేను కలిసినప్పుడు చెప్పటం జరిగింది. కామ, క్రోధ, ఆ కోరికలు తీరకపోతే క్రోధం, మోహం. ఇక ఆ కోరిక మీద మోహంతో ఏం చేస్తామో మనకే తెలియదు, ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఎవరు ఎలాగన్నా పోని మనం బాగుంటే చాలా అనుకునే తత్వానికి వచ్చేసి ఈ మోహంతో తరతరాలకి మనవాళ్ళకి ముది మనవాళ్ళకి వీళ్ళ మీద మోహంతో సంపాదించి పెడుతున్నాం. గమనించండి. లోభం, మరి ఈ కోరికతోనే లాభం వస్తుంది. మదమాశ్చర్యాలు, వీటన్నిటిని, అలాగనే ఈర్ష్యా ద్వేషాలు, వీటిని విడిచిపెడటానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యం, ఆనందం మీ సొంతమవుతుంది. ప్రతిరోజు ఒక మంచి మాట చెప్పుకొని మనం కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. చాలామంది మహానుభావులు ప్రతిరోజు కూడా మీకు ఎన్నో మంచి మాటలు చెప్తున్నారు. గురు పరంపర వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచే మీకు కూడా ఒక మంచి మాట చెప్పడం జరుగుతుంది. మరి శరీరాన్ని సిద్ధం చేద్దాం యోగిక్ జాగింగ్తో. కొంచెం నొప్పులుగా ఉంటాయి, ఇవాళ ఆపమాకండి. నిన్న చాలా తక్కువ ఉంటాయి, ఇవాళ కొంచెం అధికంగా ఉంటాయి. రేపటి నుంచి మీకు ఉండవు. ఈరోజు చేస్తే, ఈరోజు చేయకుండా ఉన్న వాళ్ళకి మాత్రం రేపటి నుంచి మళ్ళా మొదలవుతాయి. ఈరోజు 10 రౌండ్లు 10 సార్లు చేస్తాం. అందరం కూడా రెడీగా, మీరందరూ ఆపివేసి దుప్పటి ముసుకేసి కూర్చోవద్దు, చెయ్యండి. మరీ చేయలేని వాళ్ళు ఎవరన్నా గమనించండి. జలుబులు, జ్వరాలు బయటికి వస్తాయి. ఇదేమిటి యోగా స్టార్ట్ చేసాం, ఏదో చేస్తున్నాం, కొత్తగా జబ్బులు వచ్చినాయి అనుకోమాకండి. చెడు బయటకు వస్తుంటుంది. మీరు ఎప్పుడు కదిలించి ఉంటారు ఈ ఊపిరితిత్తుల్ని, అందులో ఉన్న బూజంతా బయటకు వస్తుంటుంది. అలాగనే కొంచెం ఫీవరిష్, అంటే కొంచెం జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ఏమీ కంగారు పడద్దు, ఉదయం లేచి చేసేయండి. ఇదే మాత్ర. యోగిక్ జాగింగ్, సహజ వ్యాయామాలు చేద్దాము. సిద్ధం కానీ అందరూ కూడా యోగిక్ జాగింగ్ చేయడానికి సిద్ధం కాండి. 10 రౌండ్లు చేద్దాం ఇవాళ నుంచి. 10 రౌండ్లు. అందరూ కూడా పెద్దవాళ్ళు, పిల్లలు సిద్ధం కాండి. రెడీ? కింద గ్రిప్ ఉండేటట్టు చూసుకోండి. ఎవరి చేతులు ఒకళ్ళకి ఒకళ్ళు తగలకుండా చూసుకోండి. రెడీ? 2, 4, 6, 8, 10. అలాగనే 2 చేతులు పైకెత్తాలి. 2, 4, 6, 8, 10. తర్వాత మీ థైస్ చెస్ట్కి తగలాలి. పెద్దవాళ్ళు స్లోగా చేయండి. 2, 4, 6, 8, 10. సిట్టింగ్. 1, 5 సార్లు చాలు. ఇది 2 కాళ్ళు దూరంగా ఉంచండి. సైడ్ సిట్టింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. కుడివైపు తిరగండి. 1,
3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక ముందుకు వంగండి. నడువు నొప్పి ఉన్న వాళ్ళు ముందుకు వంగవద్దు. 1 2 3 4 5. 2 కాళ్ళు దూరం, 2 చేతులు భుజాలకు సమాంతరంగా. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగనే త్రికోణ్, కుడి చేత్తో ఎడమ కాలు బొటన వేలు. అప్ 2 అప్ 3 అప్ 4 అప్ 5 అప్ 6 అప్ 7 అప్ 8 అప్ 9 అప్ 10 అప్. రిలాక్స్. మరొకసారి పాదహస్త. 1 స్ట్రెచ్ బ్యాక్, 2 స్ట్రెచ్, 3 స్ట్రెచ్, 4 స్ట్రెచ్, స్ట్రెచ్. లాస్ట్ 2. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. రాక్. అందరు కూడా ఎంజాయ్ చేయండి కుటుంబ సమేతంగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, రిలాక్స్. మీరందరూ కూర్చోండి. ఈరోజు మీకు సూర్య నమస్కార్ పరిచయం చేస్తాను. కూర్చోండి, అందరూ కూర్చోండి. సూర్య నమస్కార్ 12 poses ఆఫ్ ఆసనాస్. సూర్య నమస్కార్ 12 poses ఆఫ్ ఆసనాస్, 12 రకాల ఆసనాల సమాహారం. అంతే. సూర్య నమస్కారం అంటే ఒక మతానికి సంబంధించింది కాదు. మీ అందరూ గమనించాలి. ఒక్క సూర్య నమస్కార్ గనక 12 ఆసనాలు ఒక రౌండు. అటువంటి రౌండ్స్ చూడండి, చిరు చెమట్లు. మరి మీకు వస్తుందా లేదా గమనించుకోండి. ఈ చిరు చెమట్లు చెడుని బయటికి తీసుకొస్తుంది. ఉదయాన్నే ఈ చెమటలు రావడం ఎంతో ఉత్తమమైన విషయం. మీ చర్మంలో గ్లో వస్తుంది. సూర్య నమస్కార్ 12 ఆసనాలు, వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ఇక్కడ మొత్తం శరీరం అంతా కూడా అష్టచక్రాలను యాక్టివేట్ చేస్తాయి సూర్య నమస్కార్. రక్త ప్రసరణ చక్కగా జరిగేటట్లు చేస్తాయి. ఒక్క సూర్య నమస్కార్ చేస్తే సరిపోతుంది మీకు పూర్తి ఆరోగ్యం.
అధిక బరువు రాకుండా చూస్తుంది. అలాగనే మలబద్ధకం దూరం అవుతుంది. ఎక్కడ ఎలా ఉండాలో అంతవరకు ఉండిపోతుంది. మలమూత్రాల్ని సమతుల్యం చేస్తుంది. వాత పిత్త కపాల్ని సమతుల్యం చేస్తుంది. సూర్య నమస్కారాల్లో అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. సూర్య నమస్కారం అంటే భగవంతుడు, కనిపించే భగవంతుడు, ఆ సూర్యుడు, వాడికి నివాళులు అర్పిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసుకునే విధానం. ఇక సూర్యభగవానుడు అవసరం లేనిది ఎవరికండి? ఎవరన్నా అవసరం లేదనగలరా? అలాగనే సూర్య నమస్కారాలు కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. ఎవరు చేయొద్దు, ఈరోజు చూడండి అంతే, రేపటి నుంచి చేద్దాం. ఈరోజు ఎవరు చేయొద్దు. అందరూ స్థిరంగా కూర్చొని కళ్ళు తెరిచి టీవీలు చూస్తూ భస్త్రిక చేయండి. అలా భస్త్రిక చేస్తూ సూర్య నమస్కార పరిచయం చేస్తాం. చూడండి, 1వ ఆసనం, నెంబర్ 1 ఫోర్స్ ప్రణామాసనం. 2వది అర్ధచంద్రాసన్. 3వది పాదహస్తాసన్. మోకాళ్ళు వంగకూడదు, అరచేతులు నేల కానాలి. వీలైతే ఎంత శక్తానుసారం ఉంటే అంతవరకు వెళ్ళాలి. 4 ఎడమ కాలు వెనక్కి. అశ్వ చంచలనాసన్. అశ్వచంచలనాసనలో ముందు మోకాలు, కుడి మోకాలు వంగి ఉండాలి, ఎడమ కాలు స్ట్రైట్గా ఉండాలి, 2 చేతుల మధ్యలో ఉండాలి కుడి కాలు, పాదం. తరువాత 5 పర్వతాసన్. 2వ కాలు కూడా వెనక కాలుకి జత చేయాలి. అరికాళ్ళు అరిచేతులు నేల కానాలి. మీరు మీ బొడ్డుని చూడటానికి ప్రయత్నం చేయాలి. లుక్ ఎట్ ద నావెల్. మీ బొడ్డు వైపు దృష్టి సారించాలి. 6 సాష్టాంగ ప్రణామాసన్. మధ్యలో పొట్ట దగ్గర గ్యాప్ ఉండాలి. 2 అరచేతులు చెస్ట్ కిరి వైపులా ఉండాలి. చెస్ట్ మోకాళ్ళ దగ్గర నేల కనాలి. 6 సాష్టాంగ ప్రణామాసన్. 7 భుజంగాసన్. బొడ్డు వరకు లెగవాలి. బొడ్డు వరకే లెగవాలి. లుక్ అట్. బొడ్డు వరకే లెగవాలి. తల పైకెత్తి చూడాలి. భుజంగం, పాము. ఇక్కడ నుంచి మళ్ళా మనం వెనక్కి వెళ్తాం ఆసనాల్లో. 8 పర్వతాసన్. అరికాళ్ళు అరిచేతులు నేల కనాలి. మీ బొడ్డు వైపు చూడటానికి ప్రయత్నం చేయాలి. 9 మరలా హస్వచంచలనాసన్. ఈసారి ఎడమ కాలు 2 చేతుల మధ్యలోకి రావాలి. కుడి కాలు వెనక్కి తిన్నగా ఉండాలి. పైకి చూడాలి. మనం ఇందాక కుడి కాలు ముందుంది. 9వ ఫోజ్లో ఎడమ కాలు ముందు ఉంచుతాం. ఎడమ కాలు ఫోల్డ్ అయి ఉండాలి. ఎడమ కాలు మీద కూర్చోగలిగి ఉండాలి. 2 అరచేతుల మధ్యలో ఎడమ కాలు ఉండాలి. ఓకే. ఇక 10 మరలా పాదహస్తాసన్. 2 మోకాళ్ళు వంచకుండా అరచేతులు నేల కానాలి, పాదాలకు ఇరువైపులా. 11 అర్ధచంద్రాసన్. మరలా
12 ప్రణామాసన. ఈ 12 ఆసనాలు మీరు చూశారు కదా. ఇప్పుడు ఎవరు చేయొద్దు, రేపటి నుంచి చేయిస్తాను. ఈ 12 ఆసనాలు ఇక చూడండి, మీ వ్యాధులన్నీ కూడా దూరం అయిపోతాయి. రేపటి నుంచి అందరి చేత చేస్తాను. ఏమండి మేము చేయగలమా అనుకోవద్దు, మీరందరూ చేయగలరు. నేను చాలా శిబిరాల్లో చూశాను, అసలు నేను చేయలేను ఒక్క రౌండ్ కూడా, ఒక్క సూర్య నమస్కారం ఒక్క పర్యాయం కూడా చేయలేను అనుకున్న తల్లులు సోదరిమణులు అందరూ కూడా 12 సార్లు 12 రౌండ్స్ చేశారు. మీరు కూడా చేయగలరు. మీ చేత నేను చేయిస్తాను, నా మీద నమ్మకం ఉంచండి. అయితే ఫాలో అవుతూ ఉండాలి. నీటి ధర్మం ఫాలో అవ్వాలి. నేను చెప్పే ఆహార ధర్మాలు కూడా, ఈరోజు మనం మాట్లాడుకునే ఆహార ధర్మాలు కూడా ఫాలో అవ్వాలి. సరే, ఇక రైట్, మీరందరూ కూడా భస్త్రిక చేశారు. ఇప్పుడు వరకు చేశారని అనుకుంటున్నాను. భస్త్రిక 5 నిమిషాలు ఈ యోగిక్ జాగింగ్, సూర్య నమస్కారం అయిపోయిన తర్వాత భస్త్రిక రిలాక్స్ అయిపోతారు పూర్తిగా. ఇక చిన్న చిన్న సూక్ష్మవ్యాయామాలు, కాళ్ళకి సంబంధించినవి పరిచయం చేసుకొని కపాలభాతి చేద్దాం. ఈ సూక్ష్మవ్యాయామాలు, 2 కాళ్ళు చాచుకోండి, 2 చేతులు నడుము పక్కన ఇలా పెట్టుకోండి. ఇది కూర్చొని చేసే ఆసనాల్లో విశ్రాంతి ఆసనం. దిస్ ఇస్ కాల్డ్ దండాసన్. దండాసనం అంటే మేరుదండం స్ట్రైట్గా ఉంటుంది, వెన్నెముక వెన్నుపూస తిన్నగా ఉంచుకోవాలి. 2 చేతులు ఇలా హాయిగా ఉంటుంది, కూర్చొని చూడండి. ఇక కాళ్ళకు సంబంధించిన సూక్ష్మవ్యాయామాలు, కాలి వేళ్ళు మాత్రమే మడవాలి. కాలి వేళ్ళు మీకు పూర్తిగా కనపడుతున్నాయా? కాలివేళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 కాలివేళ్ళు మాత్రమే ఉండవాలి. అలాగే పాదాలు ముందుకి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10. పాదాలు తిప్పాలి సర్కిల్, వృత్తాకారంలో. 1 2 పాదాలు జత చేసి 3 4 5 6 7 8 9 10. అలాగనే వ్యతిరేక దిశలో వృత్తాకారంలో తిప్పాలి. 3 4 5 6 7 8 9 10. 2 కాళ్ళు విడివిడిగా ఫ్రీ చేసుకోండి. 2 జత చేసి ఫ్రీ చేసుకోండి. ఇక తర్వాత 2 పాదాలని దగ్గరికి చేర్చండి. ఈ విధంగా అరికాళ్ళు 2 జత చేసి మీ మడమలు మలద్వారం దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి. బలవంతంగా లాగొద్దండి. ఇది బటర్ఫ్లై. ఇదంతా మీరు ఆసనాలు చేయటానికి ముందు ఆసనాలు సాధన చేయటానికి ఇవన్నీ ఉపకరిస్తూ ఉంటాయి మీకు వెళ్ళే కొంది బాడీలో, శరీరంలో అన్నీ కూడా ఫ్రీ చేసుకోవటానికి. బటర్ఫ్లై అంటారు ఇది. ఈ బటర్ఫ్లై
చూడండి, ఈ మధ్యకాలంలో తల్లులు సోదరిమణులకు వచ్చే గర్భాశయ సమస్యల నుంచి దూరం చేస్తుంది. అలాగనే గర్భవతులు 3వ నెల నుంచి కూడా ప్రారంభించి బటర్ఫ్లై కొన్ని ప్రాణాయామాలు, కొన్ని ఆసనాలు ఉన్నాయి. వాటిని కనుక సాధన, ముఖ్యంగా ఈ బటర్ఫ్లై చేస్తే ఫ్రీ డెలివరీ అవుతుంది. డెలివరీ ఫ్రీ అవుతుంది. మన పూర్వీకుల తల్లులు సోదరిమణులు మన ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు, గమనించండి. వాళ్ళు 7, 8, 10, 12 మందికి సంతానాన్ని ఇచ్చి ఆ పిల్లలతో పాటు మన పిల్లలతో పాటు హుషారుగా తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సిజేరియన్, ఈ పొట్ట కోత, ఈ గర్భాన్ని కోసి బయటికి తీస్తున్నారు. మరి 1, 2 డెలివరీస్తో ఇద్దరు ఒక్క పిల్లవాడితోనే సరిపెట్టుకునే విధానం. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఫ్రీ డెలివరీ సహజ సిద్ధంగా కాన్పైతే ఎన్నో ఉపయోగాలు. అవన్నీ మాట్లాడుకోవాలంటే ఒక క్లాస్ సరిపోతుంది. అది ప్రత్యేకమైన క్లాస్గా తర్వాత తీసుకుందాం. ఇక కపాలభాతి చేసేటప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన 4 సూత్రాలు మీకు నిన్న చెప్పాను. మరలా ఈరోజు గుర్తు చేస్తున్నాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. శిరస్సుకు సంబంధించిన సమస్యలు జ్ఞానముద్ర, గ్యాస్ట్రిక్ కీళ్ళ వ్యాధులకు సంబంధించిన సమస్యలు వాయుముద్ర, చెవికి సంబంధించిన సమస్యలు సూర్యముద్ర, పృథివీ ముద్ర అధిక బరువున్నా లెస్ వెయిట్ ఉన్నా, థైరాయిడ్ సమస్యలు ఉన్నా. ఇక వరుణముద్ర జలముద్ర కిడ్నీ సమస్యలు, మూత్ర సమస్యలు. అపాన ముద్ర హైపర్ ఎసిడిటీ, అధికంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇక అపాన వాయుముద్ర, వాయుముద్రలోకి వెళ్ళి ఈ మధ్య వేళ్ళు 2 ఓన్లీ, ఇది హృదయముద్ర అంటారు, అపాన వాయుముద్ర అంటారు. గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ముద్రలో కూర్చోవాలి. చూపుడు వేలు మడవటం, బ్రొటన వేలు ఒత్తిడి చేయటం, దానిపైన 2 వేళ్ళు జత చేయటం. అందరూ ఎవరి ముద్రలో వాళ్ళు కూర్చోండి. నెలసరి సమస్యలున్న తల్లులు సోదరిమణులు దయచేసి కపాలభాతి చెయ్యవద్దు. నెలసరి సమస్యలు ఉన్నవాళ్ళు టీవీల ముందు ఉన్నట్లయితే హాయిగా భస్త్రిక ఒకటే చేసుకోండి. భస్త్రిక శ్వాస తీసుకోవటం, విడిచిపెడతాం. మీ నెలసరి సమస్యలో ఉన్న చికాకులు అన్నీ కూడా దూరం అవుతాయి. సరే, అయితే సిద్ధం అవ్వండి. కపాలభాతి ఈరోజు 5 నిమిషాలు చేద్దాం. 5 నిమిషాలు కేవలం శ్వాసని బయటికి విడిచిపెట్టే దాని మీద శ్రద్ధ పెట్టండి. మీ అందరికీ కూడా కపాలభాతి త్వరగా వచ్చేస్తుంది. ఎవరి ముద్రలో వాళ్ళు కూర్చోండి. కొన్ని రోజులు అలవాటు అయ్యేవరకు మీ ఎడమ చేతిని మీ పొట్ట మీద పెట్టుకోండి. శ్వాస విడిచిపెడుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుందా లేదా గమనించుకోండి. తర్వాత అప్రయత్నంగా వెళ్తుంది. అలవాటు చేస్తే ఏదైనా సాధ్యమే. అలవాటు చేయాలి. మంచి అలవాటు, మంచి సాధన, మంచి విజ్ఞానాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి. కొన్ని రోజులు ఎడమ చేతిని పొట్ట మీద పెట్టుకోండి. చేస్తూనే ఉండండి. మీరు నిరంతర సాధనలో మాత్రమే ఫలితం వస్తుంది. కనీసం 5 నిమిషాలు చేస్తూనే ఉండండి. సాధారణ ఆరోగ్యవంతులు 15 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. వింటూ చేస్తూ ఉండండి. కళ్ళు తెరవద్దు. మీ ధ్యానం అంతా కూడా 80% చెడుని బయటికి,
80% శ్వాసను బయటికి, చెడు ఆలోచనలను బయటికి, చెడు తలంపులను బయటికి నెడుతూ ఉండండి. ప్రశాంతమైన వదనం, ముఖం ప్రశాంతంగా ఉంచుకోండి. ముఖం చిట్లించొద్దు. యద్భావం తద్భవతే. మనం చేస్తున్న ఈ క్రియతో ఈ 4 చక్రాలన్నీ కూడా మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, హృదయ, అనాహత చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి అనే భావంతో, అంటే శ్రద్ధ దాని మీద పెట్టండి. భావం కాదు, ఇది సైంటిఫిక్గా రుజువైన విషయమే. అయితే మీ ఆలోచన ఎక్కడో పెట్టేసి ఇక్కడ ఏదో క్రియ చేస్తే మాత్రం ఫలితం శూన్యం. శ్రద్ధ అంతా కూడా పూర్తిగా శ్వాస మీద. శ్వాస బయటికి, పొట్ట లోపలికి, శ్వాస బయటికి, పొట్ట లోపలికి ఒకేసారి జరగాలి. చాలా ముఖ్యమైన ప్రాణాయామం ఇదంతా కూడా. దీనివల్ల అనేకమైన ఉపయోగాలు నేను చెప్తూ ఉంటాను, చేస్తూనే ఉండండి, మనకి సమయం కలిసి వస్తుంది. ఇంకొక 3 నిమిషాలు అందరు కూడా చేయాలి. ప్రయత్నం చేయండి, రావట్లేదని వదిలిపెట్టద్దు. మీరు కొంతమంది ఏం చేస్తున్నారు గమనించుకోండి. ఇలా అంటున్నారు. నాకు శిబిరాల్లో పరిచయం, కొంతమంది 2 రోజుల్లో నేర్చుకుంటారు, కొంతమంది 4 రోజుల్లో నేర్చుకుంటారు, కొంతమంది వారం రోజుల్లో నేర్చుకుంటారు, కొంతమంది క్లాస్ అయిపోయినా కూడా ఇలాగే అంటుంటారు. ఈ భుజాలు ఎగరేయకూడదు, తల అని ఇలా ముందుకి వెనక్కి ఆడించకూడదు. ప్రశాంతంగా అలాగా చేస్తూనే ఉండండి. ఒక 2 నిమిషాలు మీకు ఫలితాలు చెప్తూ ఉంటాను, పాటిస్తూ వింటూ చేస్తూ ఉండండి. ఫలితాల్ని తెలుసుకుంటూ మీరు సాధనలోనే ఉండండి. ఒక 3 నిమిషాలు. ముందుగా పొట్ట తగ్గుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులు యాక్టివేట్ అవుతాయి, మలబద్ధకం దూరం అవుతుంది, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, గుండె నుంచి కణకణానికి పంపిణీ గావించబడుతుంది, గుండెలో బ్లాకేజెస్, హార్ట్ బ్లాకేజెస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఇవన్నీ సైంటిఫిక్గా రుజువైన విషయాలు. ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి, ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది, ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది, షుగర్ వ్యాధి దూరం అవుతుంది, షుగర్ వ్యాధి 100% కంట్రోల్లోకి వస్తుంది. మా శిబిరాల్లో చాలామందికి చూసాం మేము. షుగర్ వ్యాధి 100% కంట్రోల్లోకి వస్తుంది. సరే, లేని వాళ్ళకి జీవితంలో రాదు. ఎంత ఉత్తమమైన విషయం. ఉదయాన్నే 1 గంట సేపు మీకోసం మీరు సాధన చేసుకోండి, జీవితంలో షుగర్ వ్యాధి రాదు, గ్యారంటీ. దీంతోపాటు ఒక 4 ఆసనాలు ఉన్నాయి, మీకు పరిచయం చేస్తాను. అద్భుతమైన విషయం, సంతానలేమి సమస్య నుంచి దూరం చేస్తుంది. కొంచెం ఆయుర్వేద మెడిసిన్ తీసుకొని ఈ కపాలభాతి ఉదయం సాయంత్రం మొట్టమొదటిగా చేసేటప్పుడు 2 నిమిషాలు చేయలేకపోవచ్చు, మేమందరం కూడా అంతే. 5 నిమిషాలు చేయలేకపోవచ్చు, కానీ మీరందరూ కూడా 15 నిమిషాలు చేసే స్థాయికి వస్తారు ఖచ్చితంగా. కపాలభాతి చేసేటప్పుడు ఈ పొట్ట దగ్గర నొప్పి వస్తుంది, ఈ ఛాతి దగ్గర నొప్పి వస్తుంది, వెనక వెన్నెముక వెనక భాగంలో నొప్పి వస్తాయి, కిడ్నీస్ దగ్గర నొప్పి వస్తుంది, లివర్ దగ్గర నొప్పి వస్తుంది, కొంచెం పెయిన్ వస్తుంది. కంగారు ఏం పడొద్దు. అలాగని మేజర్ ఆపరేషన్లు అయిన వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసి చేయొద్దు, దయచేసి గమనించాలి. పదే చెప్తున్నాను నేను.
ఎటువంటి ఆపరేషన్ జరిగినా 6 నెలలు ఈ కపాలభాతి చేయకూడదు. ఇన్ని ఫలితాలు, ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి ఈ ప్రాణాయామాన్ని మాత్రం. చాలా అద్భుతమైన ప్రాణాయామం. అయితే మీరు రివర్స్ చేశారంటే మళ్ళీ వ్యతిరేకమైన ఫలితాలు కూడా వస్తాయి. వ్యతిరేకంగా చేయకూడదు, గురుముఖంగా చేయాలి అసలుకి. సరే, మీ ముఖంగానే మీ అందుబాటులోనే ఉంటాను. మీ సమస్యలు, సందేహాలకి సమాధానాలు చెప్తూ ఉంటాను. ముందు చేయండి, ఈ వారం రోజులు ప్రయత్నం చేయండి. లాస్ట్ 1 minute. పొట్ట లోపలికి. హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ ఉన్నవాళ్ళు 2 సెకండ్లకు ఒకసారి ఎలాగా ఒక స్ట్రోక్ ఇవ్వండి. మధ్యలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అల్లా, ఈశ్వర్, యేసు, ఎవరైనా కానీ. ఓం, ఆమెన్, అల్లా. ఓం ఓం. పైకి కాదు, మనసులో స్మరించుకోండి. ఆ గ్యాప్ వస్తుంది. ఆ స్ట్రోక్కి మధ్యలో ఆ సమయాన్ని ఇవ్వాలి, ప్రశాంతంగా చేయాలి, లేకుంటే బీపీ రైజ్ అవుతుంది. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు గమనించాలి దయచేసి. ప్రశాంతంగా చేయండి. అలాగా మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ చేయండి. సాధారణ ఆరోగ్యవంతులు సెకండ్కి ఒకసారి, నిమిషానికి 60 సార్లు, 5 నిమిషాలకి 300 సార్లు. మీకు సమయం తెలియాలంటే హాయిగా ధ్యానం ఇక్కడే ఉంటుంది. మీరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడకుండా 1 2 3 4 5 మీ ధ్యానం అంతా కూడా మీరు చేసే క్రియ మీద ఉంటుంది. 300 సార్లు లెక్క పెట్టుకోండి. 5 minutes అయిపోతుంది. ఎవరు కళ్ళు తెరవద్దు. కపాలభాతి ఆపే ముందు అందరు కూడా 3 నుంచి 4 సార్లు శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. ఎలాగా భస్త్రికా చేస్తారు కదా, ఎందుకంటే మనం కపాలభాతిలో శ్వాసను 20% మాత్రమే అందిస్తాం, 80% బయటకు విడిచిపెడతాం. కపాలభాతి ఆపే ముందు 3-4 సార్లు భస్త్రికా చేసి, తర్వాత 2 చేతులు బాగా రాపిడ్ చేసి, ఆ వెచ్చదనాన్ని కంటిపైన హద్దుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి అందరూ దండాసనంలో కూర్చోండి. దండాసనం అంటే 2 కాళ్ళు చాచుకోండి, హాయిగా రిలాక్స్ అవ్వండి. కూర్చొని చేసే ఆసనాలు అప్పుడు విశ్రాంతి స్థితి దండాసనంలో ఉంటుంది మీ అందరికీ. ఇప్పుడు మనం మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, హృదయ, అనాహత చక్రాలను యాక్టివేట్ చేస్తూ ఒకే ఒక ప్రాణాయామం, ముఖ్యమైన ప్రాణాయామం చేశాం. ఇక తర్వాత యాక్టివేట్ చేయాల్సింది విశుద్ధి చక్రం. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తున్న వాళ్ళు, టాన్సిల్స్ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అందరికీ ఉపయోగకరమైన ప్రాణాయామం ఇదంతా. చాలా తమాషగా ఉంటుంది ఈ ప్రాణాయామం.
నేను ముందు చూపిస్తాను, ఎవ్వరు చేయొద్దు, ఎవ్వరు చేయొద్దు. అసలు ముందు తెలుసుకోండి. అందరూ దండాసనంలో ఫ్రీగా కూర్చోండి, రిలాక్స్గా. ఎలా చేయాలంటే దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఫస్ట్ ముందుగా తీసుకున్న పూర్తి శ్వాసని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టిన తర్వాత నాలుకని అంగటకు ఆనించాలి. శ్వాస తీసుకుంటూ కంఠం దగ్గర శబ్దం చేయాలి. కంఠం దగ్గర, ముక్కు దగ్గర కాదు, కంఠం దగ్గర. ఎలాగా? శ్వాసను బంధించాలి. శక్తానుసారం బంధించాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. తర్వాత ఎడమ ముక్కు తెరిచి శ్వాసను విడిచిపెట్టాలి. ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకుంటున్నారా? చాలా అద్భుతమైన ప్రాణాయామం. ఇక్కడ మొత్తం థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న తల్లులు, సోదరిమణులు ఉదయం లేవగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోమని ఇస్తారు. మా శిబిరాలకు వచ్చిన తల్లులు, సోదరిమణులు చాలామంది ఆ ట్యాబ్లెట్ విడిచిపెట్టేశారు, ఇంకా జీవితంలో వేసుకోవాల్సిన అవసరం లేకుండా. ఈ ట్యాబ్లెట్ ఉజ్జయి ప్రాణాయామం అంటారు దీన్ని. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఈ మాత్ర వేసుకున్నారు. అయితే ఉదయాన్నే 10 మాత్రలు, సాయంత్రం 10 మాత్రలు వేసుకోవాలి. ఎలాగా? సాధారణ ఆరోగ్యవంతులు 3 సార్లు చేస్తే సరిపోతుంది. అలాగే నేను లెక్చరర్స్, టీచర్స్, ఉపాధ్యాయులు, పాటలు పాడేవాళ్ళు, గాయకులు, వీళ్ళందరికీ ఇది ఈ వోకల్ కార్డ్, ఈ స్వరపేటిక అలసిపోకుండా చక్కగా ఉపయోగపడుతుంది. ఉజ్జయి ప్రాణాయామ. మీరందరూ ఒకేసారి దీర్ఘంగా అంతా మరలా చూపిస్తాను చూడండి. ఒకేసారి తీసుకోలేకపోవచ్చు. మీరు ఎలా చేయాలో నేను చెప్తాను, అప్పుడు చేద్దరు. ఇంకొకసారి చూడండి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత ఇది ఒక మాత్ర, అంటే ఒక రౌండ్, ఒక పర్యాయం, ఒక మాత్ర. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ అలోపతి వైద్యంలో మీకు అందించే ఆ మాత్రని వేసుకోవటం బదులు ఇది వేసుకుంటే ఆరోగ్యం, ఆనందం. అయితే కొంతమంది చేయకూడని వాళ్ళు ఉంటారు. మనకు అవసరం లేదు. హై బీపీ, హార్ట్ పేషెంట్స్, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామం జోలికే వెళ్ళవద్దు. గర్భిణీ స్త్రీలు వెళ్ళవద్దు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అవసరమైన వాళ్ళు చేసుకోండి. ఇది విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయటం కోసం. మీరు ఎలాగ చేయాలో చూడండి. ముందుగా శ్వాసని తీసుకోండి, పూర్తిగా విడిచిపెట్టండి. ఎక్కిళ్ళు వస్తాయి కదా, అలాగా 3 స్టెప్పుల్లో శ్వాసను తీసుకోండి. మీరు ఒకటే దీర్ఘ శ్వాస చేయలేకపోవచ్చు. ఎలాగా?
అలా తీసుకోండి, బంధించండి. ఈ బంధనం ఉంది కాబట్టి కుడి ముక్కు రంధ్రం మూసివేసి ఎడముక్కు రంధ్రం ద్వారా విడిచిపెట్టండి. ఈ శ్వాసని అంతర్ముఖంగా బంధిస్తాం. ఈ శూన్యం, ఈ బంధనం వల్ల హై బీపీ, హార్ట్ పేషెంట్స్కి ప్రమాదం. దయచేసి మీరెవరు చేయొద్దు. ఇక రేపటి కార్యక్రమంలో ఆజ్ఞా సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ప్రాణాయామాలు పరిచయం చేసుకుందాం. అయితే ఈరోజు ఆహార ధర్మం అతి ముఖ్యమైన ధర్మం. రేపటి నుంచి మీరు సాధనలోకి వస్తారు. ఉజ్జీ ప్రాణాయామం కూడా రేపు ప్రాక్టీస్ చేపిద్దాం. సమయం మనకి తక్కువగా ఉంది. ఆహార ధర్మం తెలుసుకోవాల్సి ఉంది. ఈ ఆహారం ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి మనిషికి కూడా ఒక జబ్బు ఉంది. మనిషిగా పుట్టిన, జంతువుగా పుట్టిన 84 లక్షల జీవరాశుల్లో ప్రతి వ్యక్తికి పుట్టుకతో వచ్చే జబ్బు ఆకలి. ఏమండి, ఆకలి ఒక జబ్బు అనుకుందాం. రోజుకు 3 సార్లు వేస్తుంది. ఆకలి జబ్బు అనుకుంటే ఆహారం ఔషధం. ఔషధంలాగా తీసుకుంటే అదే ఆహారం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఔషధాన్ని అతిగా వాడితే అనారోగ్యం అవుతుంది, భోగం అవుతుంది అదంతా. అందుకనే భగవంతుడు మనకి, గమనించండి, 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు పెట్టాడు. మితాహారం, మిత భాషణం, అవసరమైన చోట మాట్లాడతాయి. ఈ భాషణంతోనే మనం అందరం కూడా చాలామంది శత్రువుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక 2 నోళ్ళు ఉంటే చెప్పండి, ఓ పక్క తింటూ ఉంటారు, ఓ పక్క మాట్లాడుతూ ఉంటారు. లేదా ఓ పక్క స్వీటు, ఒక పక్క హాటు. ఇలాగనే ఎవరో బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి అడిగాడంట, భగవంతుడా మీరే కదా సృష్టి చేసిందని. అవును నాయన అన్నాడట. ఏమిటి స్వామి, మీరు 2 కళ్ళు ఇచ్చారు, 2 చెవులు ఇచ్చారు, 2 ముక్కులు ఇచ్చారు, ఒకే నోరు ఇచ్చారు, ఏమిటి స్వామి ఇంత అన్యాయం అని చెప్పి భగవంతుడిని అడిగాడంట. సో మనం అందరం కూడా ఆహార ధర్మంలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ధర్మం ఇది. ఈరోజు చాలా ముఖ్యమైన ధర్మం ఇది. ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోతున్నాయి. అంటే మనం తీసుకుంటున్న ఆహారం, మనం తీసుకుంటున్న నీటి ధర్మం, మనం తీసుకుంటున్న శ్వాస, ఈ గాలిలో అంత పొల్యూషన్, నీరు కలుషితం, ఆహారం కలుషితం. సరే, మనకి దొరికే వాటిలోనే శుద్ధమైన ఆహారం తీసుకుందాం. తీసుకోవాల్సిన సమయాలు మాట్లాడుకుందాం. చరక సంహితలో చెప్పబడి ఉన్నట్లు హితభుక్త్, మితభుక్త్, ఋతుభుక్త్. హితమైన ఆహారం తీసుకోవాలి, అలాగనే మితమైన ఆహారం తీసుకోవాలి, అలాగనే ఋతువుకి సంబంధించిన ఆహారం కూడా తీసుకోవాలి. ఋతువు అంటే ఎండాకాలం ఏం తీసుకోవాలి? ప్రకృతి సిద్ధంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఆహారాలు చాలా వచ్చేస్తాయి ఎండాకాలం వచ్చేసరికి ఆ దావాద్రి తీరటానికి. కర్బూజా, ఎన్నో ఈ వంటిని చలువ చేయడానికి ప్రకృతి సిద్ధంగా ఆహారాలు వచ్చేసినాయి. ఋతువుకి సంబంధించిన ఆహారాలు పరమపిత పరమాత్ముడు మనకి ఇచ్చేశాడు. మామిడి పండు కూడా దావాద్రిని తీరుస్తుంది. అలాగనే మితభుక్త్ ఆహారాన్ని కింద కూర్చొని తినాలి. అసలు కూర్చునే విధానంలో మాట్లాడుకుందాం. మితమైన ఆహారం తినాలి. 45 ఈ జీర్ణాశయాన్ని 4 భాగాలు చేస్తే 3 భాగాలే ఆహారం తీసుకోవాలి. హితమైన ఆహారం, ధర్మబద్ధమైన ఆహారం, వీటి గురించి మాట్లాడుకుంటే జనం ఒప్పుకోరు. సరే, అయితే సమయం ఉదయాన్నే 7 లోపల ఆహారం తీసుకోవటం ఉత్తమం అన్నమాట. అంటే సూర్యోదయం అయిన తర్వాత 1:30 తర్వాత 1:30 లోపు ఆహారం తీసుకోవటం ఉత్తమం.
8 లోపు మధ్యమం. ఇక 8 తర్వాత తీసుకునే ఆహారం అంతా నీచం కిందకు వస్తుందని చరక సంహితలో చెప్పబడి ఉంది. ఇప్పుడు మనం 10-11 గంటలకి ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటున్నాం. అనారోగ్యం రాకుండా ఏమవుతుంది? అలాగనే మధ్యాహ్నం 12 లోపు ఉత్తమం, 1 లోపు మధ్యమం, 1 గంట లోపు ఆహారం తీసుకోవటం. ఇక 1 గంట తర్వాత నీచం, 2 తర్వాత పరమ నీచం, 3 గంటలకి 4 గంటలకి మనం ఆహారం తీసుకుంటున్నాం. అనారోగ్యం రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఇక సాయంత్రం సూర్యోదయం అయిన తర్వాత 1:30 తర్వాత ఎలా తీసుకోవాలో, సూర్యాస్తం అయిన తర్వాత 1:30 వరకే ఆ అగ్నితత్వం ఉంటుంది ప్రకృతి సిద్ధంగా. అంటే సాయంత్రం 5:30 పోనీ 5 గంటలకి సూర్యాస్తం అనుకుందాం. ఇప్పుడు 6 గంటలకి అవుద్ది చలికాలం. అంటే అందుకనే ఋతుభుక్తి అన్నారు. సమయానుకూలంగా మార్చుకోవచ్చు సమయాన్ని, పర్వాలేదు. సహజంగా 7 లోపు ఉత్తమం రాత్రి, 8 లోపు మధ్యమం. ఇప్పుడు మనం అంతా ఆహారం తీసుకునేది ఎప్పుడు? రాత్రి 10 గంటలకి. విషం అదంతా కూడా అనారోగ్యంగా మారుతుంది, విషంగా మారుతుంది. గమనించండి దయచేసి. 7 లోపు ఉత్తమం, 8 లోపు మధ్యమం, రాత్రి 8 తర్వాత నీచం, 9, 10, 11 మిడ్ నైట్ బిర్యానీలు. ఎక్కడ చెప్పారండి? ఏ శాస్త్రంలో చెప్పబడింది మిడ్ నైట్ బిర్యానీలు? సర్వనాశనం అయిపోతుంది వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. మనిషి నిర్వీర్యం అయిపోతున్నాడు. మనం ధర్మాన్ని పాటిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మీరే గమనించండి. ఒక 4 రోజులు దీక్ష తీసుకుంటున్నాం. అయ్యప్ప దీక్షని, ఆ దీక్షని, ఈ దీక్షని. 4 రోజులు ఆహార ధర్మాలు, ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానాలు, పూజలు, అది జీవితకాలం పాటించమని మండలం రోజులు దీక్ష తీసుకుంటున్నాం. ఇక చెప్పకూడదు కానీ అయ్యప్ప దీక్షలో రాత్రి 11-12 గంటల వరకు భజనలు చేసి వడి అని చెప్పేసి రాత్రి అల్పాహారం పెడుతున్నారు. ఇది అనారోగ్యం. మళ్ళా రాత్రి 12 గంటలకి అప్పుడు తిని పడుకుంటున్నారు. ఉదయాన్నే 3, 3:30, 4 గంటలు లేచి స్నానాలు చేస్తుంటే వాళ్ళకి ఎంత ముందు భక్తి కన్నా కూడా విరక్తి పుడుతుంది. భజనలు కానీ ఏవైనా 8 గంటలకి, ఎవరికి సమయం కుదరట్లేదు. ఆహార ధర్మం పూర్తి చేసి ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. ఆహార ధర్మం ఉదయాన్నే ఏం తీసుకోవాలి? ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవటం ఉత్తమం. ఉదయం 7-8 లోపు ప్రకృతి సిద్ధమైన ఆహారం, అత్యుత్తమమైన ఆహారం మొలకెత్తించిన గింజలు. మొలకెత్తించిన గింజలు ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి? మొలకెత్తించిన గింజలు అనగానే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అండి అంటారు మన వాళ్ళందరూ. అవి ఎలా తీసుకోవాలో తీసుకునే విధంగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలే ఉండవు. అలాగనే పిల్లల ఎదుగుదలకి, అజీర్ణానికి, అనేకమైన సమస్యలకి మొలకెత్తించిన గింజలు ఉత్తమమైన ఆహారం. ప్రపంచంలో అత్యుత్తమమైన ఆహారం ఏదంటే మొలకెత్తించిన గింజలే. ఈ గింజలు ఏం తీసుకోవాలి? 1 కేజీ పెసలకి 200 గ్రాముల బొబ్బర్లు, 200 గ్రాముల మెంతులు కలిపి పెట్టుకోండి ఒక డబ్బాలో. వాటిని మొలకెత్తించుకునే విధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అయినా ఒకసారి చెప్తాను వినండి. ఉదయాన్నే 2 గుప్పెళ్ళు నానబెట్టుకోండి. రాత్రికి మూట కడతామో లేదంటే ఆ రంధ్రాలున్న కరివేపాకు గిన్నెలనే ఉంటాయి, అందులో వేయటమో చేయండి. రేపు ఉదయం కాకుండా ఎల్లుండి ఉదయానికి వస్తాయి మొలకలు. ఈ మెంతులు ఎంతో ఉపయోగం, కీళ్ళ వ్యాధులకి, వాత రోగాలకి ఎంతో ఉపయోగకరమైనవి. పెసలు ఇక అత్యంత బలవర్ధకమైన ఆహారం. బొబ్బర్లు, పెసలు మీ పిల్లల ఎదుగుదలకి, మీ పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైన ఆహారం.
ఉదయాన్నే మొలకెత్తించిన గింజలు, అలాగనే ఏమైనా జామ పళ్ళు సీజనల్గా ఏ వచ్చే ఫలాలైనా కానీ తీసుకోవటం, అలాగనే వెజిటేబుల్ జ్యూసెస్ ఉదయాన్నే ఉత్తమం. అంటే కూరగాయల రసాలు సాయంత్రం తీసుకోకూడదు. కూరగాయల రసాలు కానీ పళ్ళ రసాలు కానీ ఉదయాన్నే ఉత్తమం. రక్తహీనత గలవాళ్ళు ఒక క్యారెట్, ఒక బీట్రూట్ 4 భాగాలు చేసి ఒక ముక్క, అలాగనే టమాటా 1, రక్తహీనత నుంచి నివారణ కావచ్చు. చాలామంది తల్లులకి, సోదరీమణులకి, అలాగనే పిల్లలకి బ్లడ్ పర్సంటేజ్, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఉదయాన్నే జ్యూసులు ఉత్తమం, అందులో ఇది ఉత్తమం. అలాగనే అధిక బరువు నివారణకి, గుండె సమస్యలు ఉన్న వాళ్ళు సొరకాయ జ్యూస్ తీసుకోవాలి. సొరకాయ, ఆనపకాయ అంటే గుండ్రంగా ఉంటుంది, సొరకాయ అంటే పొడుగ్గా ఉంటుంది. ఆ సొరకాయ జ్యూస్లో ఔషధ గుణాలు ఉన్నాయి. గుండె సమస్యలకి, అధిక బరువు నివారణకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఒక కాకరకాయ, కీరాదోస ముక్కలు 4 పుదీనా ఆకులు, 4 వేప చిగురు దొరికితే వేప చిగురు, ఉత్తమమైన రసం, జ్యూస్. ఏమండి, కాకరకాయ తీసుకోండి, రోజు మార్చి రోజైనా ఈ జ్యూస్ తీసుకోండి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధికి ప్రత్యేకంగా ఒకరోజు క్లాస్ ఉంటుంది, ఒకరోజు శిక్షణ ఉంటుంది, అది ఆ రోజు మాట్లాడుకుందాం. ఇక ఉదయాన్నే ప్రకృతి సిద్ధమైన ఆహారం. మధ్యాహ్నం ఆహారంలో ఏం తీసుకోవాలి? మధ్యాహ్నం ఆహారంలో ఆకుకూరలు, పప్పుకూరలు, రోటి పచ్చళ్ళు తీసుకోవాలి. ఏమంటే నిలవన్న పచ్చళ్ళు కాదు, నిలవన్న పచ్చళ్ళు కూడా చాలా మంచిది. కొన్ని ఆవకాయ చాలా మంచిది, అది గానుగ నూనెలో మెంతి పిండి, ఆవపిండి కలగటం వల్ల ఔషధ గుణాలు అనేకమైనవి ఉంటాయి, అది తీసుకోవచ్చు. అయితే రోజు అదే పనిగా తీసుకోకూడదు. రోజు రోటి పచ్చళ్ళు, ఆకుకూరలు, పప్పుకూరలు మధ్యాహ్నం అద్భుతమైన ఆహారం. ఇక రాత్రికి తేలికైన ఆహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం. ఉదయాన్నే లేవగానే ప్రకృతి పిలిచే విధంగా, నేచర్ కాల్, మల విసర్జన సులభంగా అయ్యే విధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం రాత్రి తీసుకోవాలి. మధ్యాహ్నం ఎంజాయ్ చేయండి, మీ ఇష్టం, హాయిగా తినండి. రాత్రికి పుల్కాలు, అదే చపాతీలు నూనె లేకుండా కాల్చుకోవటం, దాన్నే పుల్కా అంటారు. పుల్కా అంటే ఏదో ప్రత్యేకమైంది కాదు. అయితే స్వచ్ఛమైన గోధుమ పిండి వాడుకోవాలి. ఇక్కడ మనకి ప్యాకెట్లో దొరుకుతున్న ఆటాలు, అందులో నుంచి ఫైబర్ అంతా తీసేసి ఉంటాయి. తల్లులు, సోదరమణులు మీరే గమనించాలి. 3 కేజీల గోధుమలకి 1/2 కేజీ సోళ్ళు, 1/2 కేజీ సోయా, 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ సజ్జలు. ఇవన్నీ వీలైతే మీరు శనగలు కూడా 2 గుప్పిళ్ళు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని వేటికవి విడిగా కడిగి ఒక క్షణం అలా కడిగేసి ఆరబెట్టేసి అన్నీ కలిపి మీరు పిండి ఆడించుకున్నట్లయితే ఎంతో ఉత్తమమైన ఆహారం. ఇక మీకు డాక్టర్తో పని ఉండదు, ఎంతో ఉత్తమమైన ఆహారం. ఇది టోటల్ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యమైన ఆహారం మీకు చెప్పబడింది. ఏమండి మరి మాంసాలు, గుడ్లు ఇవన్నీ చెప్పలేదేటండి అంటారా? చెప్తాను. ఈ పుల్కా, ఈ చపాతీలో కర్రీ ఏం తీసుకోవాలి, కూర ఏం తీసుకోవాలి రాత్రికి? ఈ చపాతీ కూర మాకు బంగాళదుంప వేసి మసాలా వేసి, ఓహో అవి లేకపోతే మాకు దిగదండి అంటే అది కుదరదు. రాత్రి ఆహారంలో తేలికైన ఆహారం తీసుకోవాలి. అంటే తీగ నుంచి వచ్చే కూరగాయలు ఇగురు కూర చేసుకోవాలి. ఉప్పులు, నూనెలు తక్కువగా వేసుకొని కూర బాగా ఎక్కువగా తీసుకునే విధంగా 1 పుల్కా, 2 పుల్కా, పిల్లలు ఎదిగే పిల్లలకి 4-5 చపాతీలు పెట్టచ్చు, నో ప్రాబ్లం. చక్కగా తింటారు. వేడివేడి చపాతీ, వేడివేడి కూర ఎక్కువగా తీసుకునే విధంగా ఉండాలి. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, చిక్కుడుకాయ, తీగ నుంచి వచ్చిన కూరగాయలు ఎందుకు తీసుకుంటున్నామంటే వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది,
నీటి శాతం అధికంగా ఉంటుంది. ఎక్కువగా కూర తీసుకోండి. హాయిగా ఉదయాన్నే మిమ్మల్ని నేచర్ పిలుస్తుంది అనమాట ఉదయాన్నే. అయితే ఎప్పుడు తీసుకోవాలి? 7-8 లోపు 2-3 పుల్కాలు తీసుకోవాలి. మీరు మధ్యాహ్నం 12:30-1 గంటలోపు ఆహారం తీసుకున్నట్లయితే 7-8 గంటలకి చక్కటి ఆకలి అగ్ని పుడుతుంది. 7 గంటలకి 8 గంటలకి తీసుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం, రాత్రిపూట పెరుగు మజ్జిగ కేవలం సూర్యాస్తం అయిన తరువాత రాత్రిపూట మాత్రమే పెరుగు మజ్జిగ మానివేయాలి. ఈ చపాతీ అనగానే వేడండి అంటారు. వేడండి, అసలు వేడనే జబ్బే లేదు శాస్త్రంలో. ఈ వేడండి వేడండి అంటారు. ఏమంటే రాత్రి 9-10 గంటలకి బాగా చికెన్ బిర్యానీ తింటే వీళ్ళకి వేడి చేయదు. రాత్రి 9-10కి బాగా ఇంత మసాలా వేసుకొని దడ్డిచ్చి మాంసాలు తింటే వేడి చేయదు. ఈ చపాతీ వేడి అంటారు. అసలు వేడనే జబ్బే లేదు. మనం నిన్న మాట్లాడుకున్న విధంగా నీటి ధర్మాన్ని పాటించినట్లయితే, నీటి ధర్మం పాటించకపోతే వేడే. నీటి ధర్మం పాటించకపోతే మూత్రానికి వెళ్తే పచ్చగా చిక్కగా వచ్చి అక్కడ మంట పుడుతుంది మూత్రద్వారం దగ్గర. అది వేడే. అది వేడని మనం పెట్టుకున్న జబ్బు. నీటి ధర్మం పాటించినట్లయితే వేడి అనే జబ్బే లేదు. శాస్త్రంలోనే లేదు అసలు వేడి చేస్తుంది అనే జబ్బు. సో రాత్రికి తీగ నుంచి ఇచ్చిన కూరగాయలు తీసుకోవటం ఉత్తమం. 7-8 లోపు మీరు రాత్రి భోజనాన్ని ముగించటం అత్యుత్తమం. తర్వాత మీ ఇష్టం. ధర్మం చెప్పటం మాత్రమే నా ధర్మం, వినటం వినకపోవటం మీ కర్మం. రాత్రి పడుకునే ముందు పాలు తీసుకోవటం ఉత్తమం. తల్లులు, సోదరిమణులు, పిల్లలు అందరూ, ఎదిగే పిల్లలకి అత్యుత్తమం. అది కూడా ఆవు పాలు అయితే అత్యుత్తమం. ఆవు పాలు ఔషధ గుణాలు ఉన్నాయి. గేదె పాలు కూడా ఇంకా దొరకనప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి, 1 కప్పు పాలు. ముఖ్యంగా తల్లులు, సోదరిమణులు గమనించాలి. ఆడపిల్లలకి, ఎదిగే పిల్లలకి నెలసరిలో కాల్షియం వెళ్ళిపోతూ ఉంటుంది. తల్లులు, సోదరిమణులు మీరు కూడా గమనించాలి. రాత్రి ఖచ్చితంగా పాలు ఇవ్వాలి ఆడపిల్లలకి. అలాగని మగపిల్లలకి ఇవ్వకూడదని కాదు. మగపిల్లలు, ఎదిగే పిల్లలకి కూడా, అందరికీ కూడా రాత్రి పాలు తీసుకోవటం కాల్షియం బ్యాలెన్స్ చేస్తుంది. అత్యుత్తమమైన ఆహారం. ఇక ఇవన్నీ చెప్పారండి. మాకు మాంసాలు, చేపలు, గుడ్లు, మరి వీటి గురించి చెప్పలేదు. ఏంటంటే ఇక అవి మానటం ఉత్తమం, మానమని నేను చెప్పను. అయితే రాత్రిపూట మాత్రం ఖచ్చితంగా నిషిద్ధం. రాత్రిపూట మాంసాహారం నిషిద్ధం. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఉదయం తీసుకోండి, మధ్యాహ్నం కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ దైనందిక జీవితంలో రాత్రికి అది అరిగిపోతుంది కొంతవరకు. 72 గంటలు ఉంటుందంట ఈ జీర్ణాశయంలో మాంసాహారం. దయచేసి గమనించండి, రాత్రి నిషిద్ధం చేయండి. ఇదొక్కటి మిమ్మల్ని కోరుకుంటుంది. ఇక ఉదయం, మధ్యాహ్నం మీ ఇష్టం, తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఇది ఆహార ధర్మం. రాత్రిపూట పెరుగు మానివేయండి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అంటే కీళ్ళ వ్యాధులు, అలాగనే కఫదోషాలు, దీర్ఘకాలికంగా ఆస్తమా ఉన్నవాళ్ళు, దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు 20 రోజుల్లో ఉపశమనం రాకపోతే నన్ను అడగండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. 20 రోజుల్లో ఉపశమనం రాకపోతే నన్ను అడగండి. ఏమిటి? నీటి ధర్మం పాటిస్తూ రాత్రి పెరుగు మజ్జిగ మానివేయండి. ఇక రాత్రి మసాలాలు, దుంప కూరలు, చపాతీ అనగానే బంగాళదుంప కూర చేస్తున్నారు బాగా మసాలా దట్టించి. నాశనం, సర్వనాశనం. మీకు చెప్పాను ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే 25%, తినేటప్పుడు తాగొద్దు, తాగేటప్పుడు తినొద్దు. 25% గ్యాస్ట్రిక్ సమస్య, 50% అక్కడ క్లియర్ అవుతుంది. ఇక రాత్రిపూట ఈ మసాలాలు, దుంపకూరలు, ఈ పులుపులు ఇవన్నీ మానివేయటం వల్ల ఇంకొక 25% గ్యాస్ట్రిక్ సమస్య దూరం అవుతుంది. 75% ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఈ 20 రోజుల్లో ఈ 3 సూత్రాలు పాటించి చూడండి, గ్యాస్ట్రిక్ సమస్య క్లియర్ అవుతుందో లేదో గమనించుకోండి. ఖచ్చితంగా నివారణ. ఎందుకంటే మొదటి శిబిరంలో అవగాహన సదస్సు రోజు ఎంతమంది గ్యాస్ట్రిక్ సమస్యతో ఉన్నారు అంటే ఒక 100 మంది చేయి పైకెత్తుతారు. శిబిరం అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య చెప్పంటే 1-2 మిగులుతారు. వాళ్ళు సరిగా పాటించకపోవడం వల్ల మిగిలి ఉండొచ్చు, నాకైతే తెలియదు.
99%, 100% గ్యాస్ట్రిక్ సమస్య నివారణ. ఇంకొక విషయం, టీలు, కాఫీలు, మద్యపానం, ధూమపానం వీటి వల్ల 25% గ్యాస్ట్రిక్ నివారణ. ఈ టీలు కాఫీలు మానమంటే రేపటి నుంచి టీవీ కట్టేస్తారు. టీవీలు కట్టేయమాకండి అమ్మ, తాగండి. అయితే పరగడుపును తాగమాకండి. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఈ మలబద్ధకం సమస్యలు నివారణ కావాలంటే ఎప్పుడు తాగాలో చెప్తాను. కనీసం ఉదయం అల్పాహారం తర్వాత తీసుకోండి, ఏదో ఒకటి తిన్న తర్వాత తీసుకోండి. ఈ మధుమేహం, ఈ గ్యాస్ట్రిక్, ఈ అధిక రక్తపోటు వీటన్నిటిని పెంచుతాయి అన్నమాట టీలు, కాఫీలు. తల్లులు, సోదరములు గమనించండి, ఈ టీ, కాఫీలు, అలాగనే పురుషులు మద్యం, ధూమపానం, మందు, సిగరెట్ ఇవి మాందే 100% క్లియర్ అయిపోతుంది గ్యాస్ట్రిక్ సమస్య. ఓకే, మరి రేపు విసర్జక విశ్రాంతి ధర్మాల గురించి మాట్లాడుకుందాం. అలాగనే చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సిన విషయాలు. సెలవు తీసుకుందాం శాంతి మంత్రంతో. ఓం ఓజౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఔషధయః శాంతి వనస్పతయః శాంతి బ్రహ్మ శాంతి విశ్వే దేవా శాంతి సకలం శాంతి శాంతిదేవా శాంతి శ్యామా శాంతిదేదిః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్.